దేవుడికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ లెంట్ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఏ వాక్యం ద్వారా మనల్ని హృదయాలను బలపరుస్తున్నాడో చూస్తున్నాము. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. వెంబడించుట గురించి మనము విన్నాము. మరి ఈరోజు దాని పక్కన తన్ని తాను ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏమిటంటే వదిలిపెట్టడం. ఆయన్ని వెంబడించాలంటే వెంబడించే అనుభవం గురించి ఉదాహరణకు చూసుకున్నాం. ఉపేక్షించడం గురించి మనం నేర్చుకుందాము. ఉపేక్షించడం అంటే వదిలిపెట్టడం. మరి పాత నిబంధనలో చూసుకున్నట్టయితే ఎలీషా శిష్యులు చూసుకుంటే ఎలీయా దగ్గర ఉండి మరి దేవుని సన్నిధిలో పరిచర్య ఎలా చేయడం, దేవుని గురించి అనేక విషయాలను వింటూ ఉన్నాడు. మరి ఒకసారి ఎలీషాను పిలిచినప్పుడు మరి తన ఒక పని మీద ఉన్నాడు. 12 అరికలతో భూమిని దున్నుతున్నాడు. మరి 12వ అరక దున్నినప్పుడు ఏలియాను పిలిచినప్పుడు దేవుని పని కోసము వెంటనే ఆ యొక్క పనిని విడిచిపెట్టి ఏలియాను వెంబడించడం చూస్తాం మనం. మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది ఎలీషా గురించి. అంటే తన యొక్క పనిని దేవుని యొక్క సేవకుడు మాట్లాడినప్పుడు, సేవకుల్లో ఉండి దేవుడే మాట్లాడినప్పుడు తన పని మీద ఉన్నప్పటికీ, భూమిని దున్నుతూ ఉన్నప్పటికీ తన భూమిని అక్కడ వదిలిపెట్టి ఆ సేవకుడిని వెంబడించడం అనేది అక్కడ మనం చదువుతున్నాం. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ యొక్క సిల్వను వెంబడించాలి, ఆయన్ని వెంబడించాలి అంటే తనని తానే ఉపేక్షించుకోవాలి. ఎవరో వచ్చి చెప్పడం కాదు, కానీ మనకు మనమే. కొన్నిసార్లు మన యొక్క భక్తి జీవితాన్ని చూసుకున్నట్టయితే మనమే దేవునికి ఇష్టం లేని పనులు చేయొద్దని మనల్ని మనమే సరి చేసుకోవాలి. మనల్ని ఎవరో వచ్చి సరి చేయడం కాదు, కానీ ఇక్కడ ఉంది వాక్యము, తనను తానే ఉపేక్షించుకొని క్రీస్తును వెంబడింపవలన ఉంది. మరి ఎలీషా ఒక జీవితంలో చూసినట్టయితే ఎలీషా 12 అరకలు భూమిని దున్నుతుండగా ఏలియా పిలిచిన వెంటనే తనకు ఉపచారం చేయడానికి వచ్చాడు. మరి మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమిటంటే మనల్ని మనము ఉపేక్షించుకుంటేనే, ఆయన వెంబడించే మార్గంలో మరి మంచిగా వెంబడిస్తేనే, ఆయన సిల్వను ఎత్తుకొని ప్రతి దినం నడిస్తేనే విద్యారాజ్యానికి వారసులుగా ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన కోసం తన యొక్క యవ్వన రక్తాన్ని కాచి ఉన్నాడు సిల్వలో. కాబట్టి మనకి నిత్యరాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని మనము సరి చేసుకుందాం. మనల్ని మనమే భక్తిలో కట్టబడడానికి మన యొక్క భక్తి జీవితాన్ని కట్టుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్య ద్వారా మనతో మాట్లాడు.